హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. అదేంటంటే మహేంద్ర థార్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అనమాట ఇది. జనరల్గా అయితే మహేంద్ర థార్ అనేటప్పటికి 4x4 వేరియంట్ అయితే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అడ్వెంచర్ రైడ్స్ అవి ఇవి చేయడానికి వీలుగా ఉండేలా 4x4 సిగ్మెంట్ బండి అయితే ఎక్కువ మంది అయితే కొనుక్కుంటూ ఉంటారు. మనమైతే 4x2 అనమాట ఈరోజు వీడియోకి తీసుకొని వచ్చాం. సో ఇదైతే మనకి సిటీ రైడ్స్ కోసం ఎక్కువగా తీసుకుంటారు. ఫ్యామిలీతో కూడా తిరగడానికి అయితే బాగానే ఉంటుందండి. కాకపోతే కొంచెం ఎక్కి దిగడం అనేది కొంచెం కంజెస్టెడ్గా ఉండొచ్చు. అయితే దాన్ని అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి, తార్ను లవ్ చేసే వాళ్ళకి ఇటువంటి వెహికల్ అయితే ఒక ఫీస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మరింకెందుకు ఆలస్యం, తార్ 4x2 వేరియంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మనకి 1.5 లీటర్ సిఆర్డి ఇంజిన్ అనమాట. అంటే కామన్ రైలింగ్ డీజిల్ ఇంజెక్షన్ ఇంజన్. సో ఇదైతే మనకి పవర్ టార్క్లు అయితే 2.5 లీటర్ ఇంజిన్తో పోలిస్తే పవర్ విషయంలో కాస్త తగ్గుతుంది, కానీ టార్క్ అయితే మనకి సేమేనండి. అయితే ఇదైతే మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. సో ఈ కార్ యొక్క స్పెషల్ ఏంటి, ఈ కార్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. లేకపోతే తార్ ఫ్రంట్ నుంచి అండి. సో ఫస్ట్ తార్ యొక్క డైమెన్షన్స్ అయితే నేను మీకు చెప్పేస్తాను. వెడల్పు, సో ఫస్ట్ అయితే వెడల్పు మనకి 5 అడుగుల 9 ఇంచీలు అయితే ఉంటుంది. 5.9 ఫీట్ విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా కంప్లీట్ లెంగ్త్, ఇదైతే ఒక ఎస్యూవీ కమ్ అడ్వెంచర్ కార్ కదా, ఇదైతే మనకి 13 ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట. ఈ కారు టోటల్గా 13 అడుగులే ఉంటుందండి. 2 డోర్ కార్ అనమాట. 4 డోర్ కార్ అయితే ఇంకా రాలేదు. ఇది వీల్ బేస్ తీసుకున్నట్టే దిగోండి, బ్యాక్ వీల్ యాక్సిల్ నుంచి ఫ్రంట్ వీల్ యాక్సిల్ వరకు టోటల్ 8 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. టర్నింగ్ రేడియస్ కూడా మనకి తక్కువలో అయితే కారు టర్న్ అయిపోతుంది. దాని తర్వాత దీంట్లో మేజర్గా చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్లు చాలానే ఉన్నాయి. ఇక హైట్ తీసుకున్నట్టయితే ఇది మనకి చాలా ఎత్తు కారు అనమాట. 6 ఫీట్ హైట్ అయితే ఉంటుందండి ఈ కారు. సో దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, స్పెషల్ ఫీచర్స్ అవన్నీ కూడా చెప్తాను. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి వెళ్ళిపోదాం. ఇదిగోండి, తార్ అయితే మనకి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే పొందిందనమాట. సో ఫిట్ అండ్ ఫినిషింగ్, బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ తేడా లేదు. మనకైతే దీంట్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మహేంద్ర బ్యాడ్జింగ్ అయితే ఉంది క్రోమ్లో. దాని తర్వాత ఫ్రంట్ బానెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. బానెట్ ఏ విధంగా ఓపెన్ చేయాలో చెప్తాను. దాని తర్వాత ఇక్కడైతే మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి ఒక విభాగం అయితే ఇచ్చారనమాట, ప్లాస్టిక్ విభాగం. దీని లోపల అయితే మనకి గ్రిల్ అయితే ఇచ్చారు. లోపలైతే మనకి కండెన్సరు, అలాగే రేడియేటర్, కూల్ అవ్వడానికి వీలుగా ఎయిర్ ఫ్లో అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళేలా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇది ప్లాస్టిక్ బంపర్ అయితే ఇచ్చారనమాట. ఇది మనిషిని కూడా వెయిట్ని అయితే తట్టుకోగలదు. ఇక్కడ తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని తర్వాత దీంట్లో లోపల కంప్లీట్ హాలోజన్ హెడ్లైట్ సెటప్ అయితే ఉంటుంది. అలాగే డిఆర్ఎల్ ఇది. సో ఇదైతే డిఆర్ఎల్ అనమాట, చూపిస్తాను, చూసారు కదా. ఈ డిఆర్ఎల్ అయితే మనకి ఎల్ఈడిలో ఉంటుంది. ఇదైతే టర్న్ ఇండికేటర్ అండి. సో టర్న్ ఇండికేటర్ అయితే మనకి హాలోజన్లోనే ఉంటుందండి. సో ఫాలో మీ హెడ్ ల్యాంప్ అంటారు అనమాట దీన్ని. ఇదైతే మనం లాక్ బటన్ డబుల్ ట్యాప్ చేసానా, లేదంటే సెంటర్ బటన్ ప్రెస్ చేసినా మనకైతే ఈ హెడ్ ల్యాంప్ అయితే ఆన్ అయిపోతుందండి. దాని తర్వాత ఈ కింద తీసుకున్నట్టయితే ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి హాలోజన్లోనే ఉంటాయి. ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుందండి. దాని తర్వాత దీంట్లో ఇంజిన్ సంగతి అయితే చూద్దాం. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ కంప్లీట్ అవ్వడానికి ఇక హుడ్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడైతే లేవర్ ఉంటుందన్నమాట. ఇదైతే మనం ఓపెన్ చేసామంటే హుడ్ ఓపెన్ అవుతుంది, హుడ్ అన్లాక్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ 2 క్లాంప్స్ అయితే ఇచ్చారనమాట, ఇటు సైడ్ అటు సైడ్. సో ఇదైతే మనం ఓపెన్ చేయాలి, ఇది కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం బేబస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి 1.5 లీటర్ సిఆర్డి ఇంజిన్ అండి. 119 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 300 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే టార్క్ అనమాట. సో టార్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనం ఆఫ్ రోడ్ కండిషన్లో అక్కడెక్కడ తిరిగేటప్పుడు అయితే కారు వెల్ అండ్ గుడ్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. దీని లోపల హిల్ హోల్డ్ అసిస్టెన్స్ అని చెప్పేసి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇలా చాలా ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో ఇదైతే మనకి టర్బో డీజిల్ ఇంజిన్ అండి, 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. ఇది ఇంజిన్ అయితే ఈ విధంగా ఉంది. ఇంజిన్ అయితే మనకి ఇలాగలేదు, సో ఈ విధంగా ఉంది. ఎందుకనేసి అంటే గేర్ బాక్స్ అనేది బ్యాక్ సైడ్కి ఎందుకు ఉంటుందంటే ఇది రేర్ వీల్ డ్రైవ్ అండి. సో బ్యాక్ డిఫరెన్షియల్ అయితే గేర్ బాక్స్ తిప్పుతుంది. సో ఆ విధంగా రేర్ వీల్ డ్రైవ్తో అయితే వస్తుందన్నమాట తారు. సో ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే కాదు. డ్యూయల్ వైపర్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే మనకి ఫ్లాట్గానే ఉంటుందండి. ఇది సో ఫ్రంట్ హుడ్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇది లాక్ చేసేయాలి. ఇలాంటి క్లాంపులు ఎందుకు ఇచ్చారనేసి అంటే ఎక్కడైనా లాక్ అన్లాక్ అయిపోయినా, మనం ఘాట్ సెక్షన్లో కూడా తిరిగేటప్పుడు, మట్టి రోడ్లో తిరిగేటప్పుడు అన్లాక్ అయిపోయినా ఇది మీదకి లేచిపోకుండా ఉండడం కోసమే అది ఎటువంటి క్లాంప్స్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి, సో సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడైతే మనకి ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ లాక్ బటన్ డబుల్ ట్యాప్ చేసామనేసి అంటే అలారం అయితే వస్తుందన్నమాట.
ఇదైతే మంచి క్లాడింగ్ అయితే ఇచ్చారనమాట. మనం ఎక్కడ తగిలించినా ఏం చేసినా గీతలు అయిపోకుండా ఉండడానికి ఇదంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఇక్కడైతే మనకి వీల్స్, సో వీల్స్ అయితే మనకి 18 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి. 255 సెక్షన్ టైర్ అయితే వస్తుందన్నమాట. 255/65 ఆర్ 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో సియట్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇదైతే మనకి 18 ఇంచ్ వీల్గా వస్తుంది. ఇక్కడ తార్ బ్యాడ్జింగ్ కూడా మనకి అలా వీల్స్ మీద అయితే ఉందన్నమాట. సో దాని తర్వాత ఈ క్లాడింగ్ అనుసరించి ఫుట్ బోర్డ్ అయితే ఇచ్చారండి. సో ఫుట్ బోర్డ్ అయితే ఇచ్చారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ కార్కి. సో చాలా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి టెరెన్స్లో అయినా సరే ఈజీగా తిరిగి వచ్చి అనమాట. కొండలు గుట్టలు ఎక్కించి దిగినా మనకి కింద తగిలేకుండా ఉంటుంది. డిఫరెన్షియల్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల. దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇదిగోండి క్వార్టర్ విండో అనమాట ఇది. సో ఇదైతే మనం ఓపెన్ చేయడానికి అవ్వదు. దీనికి మనకి 2 డోర్లు మాత్రం ఉంటాయి అనమాట అటు ఇటు. బ్యాక్ సైడ్ అయితే మనకి బ్యాక్ నుంచి యాక్సెస్ అవ్వడానికి అయితే అవ్వదు లోపలికి. కాబట్టి మనకి ఇది 2 డోర్ కార్గా చెప్పుకోవచ్చు అనమాట. సో కార్ డోరు లోపలికి ఎంటర్ అవ్వడానికి ఈ కీ ద్వారా కీ అన్లాక్ చేసైనా లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా మనం అన్లాక్ చేసి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు అండి. బట్ ఇదంతా కూడా మనకి కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు ఇదంతా కూడా. దాని తర్వాత అయితే ఇది బాడీ కలర్ అయితే వచ్చింది. సో ఇది కూడా మనకి షైన్ బ్లాక్ అయితే వచ్చిందండి. ఇంకా బ్యాక్ ప్రొఫైల్ నుంచి తీసుకుందాం. సో బ్యాక్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ టైల్ లైట్. సో టైల్ లైట్లు అయితే ఇక్కడ మనకి తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి కంప్లీట్ హాలోజన్ టైల్ లైట్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. టర్న్ ఇండికేటర్ అయితే ఈ మధ్యలో బ్లింక్ అవుతుంది. సో స్టాప్ ల్యాంప్ అలాగే రేర్ ల్యాంప్ అయితే ఇదిగోండి ఈ విధంగా దీంట్లో అయితే బ్లింక్ అవుతుంది. దాని తర్వాత ఇది రివర్స్ లైట్ అనమాట. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ స్పేర్ వీల్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది కూడా మనకి 18 ఇంచ్ వీల్ అయితే ఉంటుందన్నమాట. సైజ్ అయితే తగ్గలేదు. సో ఇది కూడా మనకి 255 సెక్షన్ టైరే ఇది ఇంట్లో కూడా యూజ్ చేస్తారు. కంప్లీట్ ఆఫ్ రోడ్ బటన్ అయితే వచ్చిందండి. దాని తర్వాత ఇదైతే ఇలా మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అన్లాక్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో చాలా ఫ్రీగా అయితే వచ్చేసింది. దాని తర్వాత ఈ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు ఇటు పక్క నుంచి కూడా బయటికి రావడానికి. దాని తర్వాత ఇది కంప్లీట్ బయటకు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఈ గ్లాస్ అయితే పైకి వెళ్తుంది. ఇక డీఫాగర్ లైన్స్ అయితే ఇచ్చారు, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి ఇదైతే మనకి పైకి సింపుల్గా అయితే హైడ్రాలిక్ అనమాట. జస్ట్ ఎలాగంటే పైకి అయితే వెళ్ళిపోతుంది. ఇది స్టాప్ ల్యాంప్ అయితే ఈ పైన ఇచ్చారండి. దాని తర్వాత ఇక్కడ మనకి బూట్ స్పేస్ అయితే ఏమీ లేదని అయితే చెప్పుకోవచ్చు అనమాట. చిన్నవారు పెద్దవారు 2 బ్యాగులు అయితే చిన్నవి ఎక్కడైతే పెట్టుకోవచ్చండి. తర్వాత మనకి బూట్ స్పేసే కనుక కావాలనుకోండి, మనం ఇద్దరే కనుక ట్రావెల్ చేస్తామంటే బూట్ స్పేస్ పెంచుకోవడానికి ఇదిగోండి ఇదైతే లాగామనుకోండి ఈ సీట్ అయితే పడిపోయింది. ఈ సీట్ కూడా ఫోల్డ్ అయిపోద్ది అనమాట. సో 50-50 ఫోల్డబుల్ అనమాట. 2 సీట్లు కూడా ముందుకైతే ఫోల్డ్ అయిపోతాయి ఈ విధంగా. మనకైతే ఇప్పుడు బూట్ స్పేస్ అయితే కలిసి వచ్చిందనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐసోఫిక్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లోపల నుంచి ఐసోఫిక్స్ యాంకర్ అయితే ఇక్కడ తగిలించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అయితే సింబల్ ఇచ్చారు. ఏదో హార్డ్ టాప్ ఉంది కదా, ఈ హార్డ్ టాప్ అంతా కూడా తీసేస్తే ఇదిగోండి ఇక్కడైతే మనకి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత అది ఈ విధంగా అయితే మనకి ఓపెన్ టాప్ కార్గా దీన్ని అయితే మౌల్డ్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత అయితే ఇక్కడ నెంబర్ ప్లేట్ ఈ కింద అయితే వస్తుందన్నమాట. ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండి 2 అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఒకటి అయితే ఇచ్చారు. సో రివర్స్ కెమెరా గట్ట మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు, అది మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే పెట్టించుకోవచ్చు. రేర్ కెమెరా అయితే లేదు. దాని తర్వాత రేర్ సీట్లు అయితే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది గైస్ ఇంకా ఇటు సైడ్ తీసుకుంటే దీంట్ లోపల మనకి ఇదైతే మనకి 1.5 లీటర్ ఇంజిన్ కాబట్టి దీంట్ లోపల 45 లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చిందనమాట. డీజిల్ అని చెప్పేసి అయితే రాసింది. ఇది డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్. సో పొల్యూషన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అని అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా దీంట్లోంచి ఫ్లూయిడ్ వస్తుంది. ఇదైతే యూరియా ట్యాంక్ అనొచ్చు దీన్ని, లేకపోతే యాడ్ బ్లూ ట్యాంక్ అని కూడా అనొచ్చు అనమాట. ఇదైతే 20 లీటర్లు ఉంటుంది అనమాట. వాతావరణ పొల్యూషన్ అయితే తగ్గుతుంది, నాక్స్ కంట్రోల్ అవుతుంది. ఇది ఇక్కడ సింబల్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ లోపల నుంచి అయితే ఓపెన్ చేయలేము, ఇక్కడైతే కీ పెట్టి ఓపెన్ చేయాలి. సో దాని తర్వాత లెఫ్ట్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూపిస్తాను. సో డోర్ మీద మనకి ఎటువంటి పవర్ విండో కంట్రోల్స్ అయితే మనకి ఎక్కడ లేవండి. వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది. ఇదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ తార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఈ ప్లాస్టిక్ హ్యాండిల్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ స్పీకర్లు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఇది 2.5 నుంచి 3 అడుగుల లోతుకి అయితే మనం నీటిలో నడుపుకునేటప్పుడు స్పీకర్లు ఎక్కడ తడిసిపోకుండా ఉండడానికి ఉద్దేశంతో అంటే స్పీకర్లన్నీ పైన ఇచ్చారనమాట. దాని తర్వాత ఇదిగోండి ఈ సీట్ చూస్తున్నారు కదా.
సో ఇదైతే మనకంతా కూడా క్లాత్ ఇచ్చారు, సో ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట. ఈ సైడ్ మాత్రం మనకి లెదర్ అయితే వచ్చిందండి. సో అండ్ ఇంకోటి ఈ సీట్ కనుక మనం ఫ్రంట్కి రిక్లైన్ చేసుకోవాలంటే రిక్లైన్ చేసుకోవచ్చు. సో మనం బ్యాక్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడైతే ఒక హ్యాండిల్ ఇచ్చారు కదా, దీన్ని పట్టుకుని వెళ్ళగన్నామంటే ఇది కంప్లీట్ ముందుకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. లోపల కంఫర్ట్ ఏ విధంగా ఉందో చెప్తాను, దాంతో డ్రైవర్ సీట్లోనికి అయితే వెళ్దాం. ఇది గైస్ లోపల వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ సీట్ అయితే మనం ఫుల్గా వెనక్కి పెట్టుకున్నా సరే స్పేస్ అయితే మాత్రం బాగానే ఉంది. దాని తర్వాత ఇదైతే మనకి ఇద్దరికైతే కంఫర్ట్గా ఉంటుంది, ఇద్దరు ప్లస్ ఒక పిల్లడైతే పర్వాలేదు, చిన్న పిల్లడైతే పర్లేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో టైర్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది మనకి ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట. అది దాని తర్వాత దీనికైతే హెడ్ రెస్ట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ గట్టి ఏమీ లేదండి. బ్యాక్ సైడ్ కూర్చుంటే స్పీకర్లు అయితే పైన ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి, చిన్న స్పీకర్స్, పెద్ద స్పీకర్స్ ఇక్కడ 4 పైన అయితే ఉన్నాయి. సో రూఫ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉందన్నమాట, రీడింగ్ ల్యాంప్. అది ఇది లోపల వెళ్ళిన తర్వాత పరిస్థితి. సో ఇప్పుడు మనం బయటికి రావాలంటే ఈ నాబ్ అయితే ఫిక్స్ చేసి ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారండి. డ్రైవర్ సీట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇటు సైడ్ డోర్ తీసుకున్నా సరే ఇక్కడైతే మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం అయితే ఉందండి. ఇక్కడైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇది పనిచేస్తుంది అదనమాట. సో ఎలక్ట్రికల్లీ ఫాల్డబుల్ ఆప్షన్ అయితే లేదు. దాని తర్వాత ఇక్కడ తార్ బ్యాడ్జింగ్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఏం లేవండి. ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సీటు మరీ లావుగా ఉండే వాళ్ళకైతే ఈ సీటు చాలదు, కానీ కొంచెం మీడియంగా ఉండే వాళ్ళకైతే ఈ సీట్ సరిపోతుందన్నమాట. సో సీట్ అయితే ఈ విధంగా ఉంది. దాని తర్వాత సీట్కి మనకి 3 ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఒకటి మనం మాన్యువల్గానే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. సో రిక్లైన్మెంట్ కూడా బాగానే రిక్లైన్ అయింది. దాని తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ స్టీరింగు. సో స్టీరింగ్ అయితే మనకి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు, టిల్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ కంట్రోల్స్ అయితే చెప్తాను. ఇదైతే మనకి హెడ్ లైట్ ఉంది కదా, సో హెడ్ లైట్ అయితే ట్యూనింగ్ అనమాట. హెడ్ లైట్ ట్యూనింగ్ అంటే మన హెడ్ లైట్ పైకి ఉండాలా కిందకు ఉండాలా లైటింగ్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇది అంతా కూడా మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది కదా, ఇది ఆపరేట్ చేయడానికి అనమాట. దాని తర్వాత ఆటో స్టాప్ స్టార్ట్ బటన్ ఆన్లో ఉందనుకోండి, సో ట్రాఫిక్లో ఉండేటప్పుడు అయితే మనకి కార్ అయితే 10 సెకండ్స్ కనుక దాటిందంటే న్యూట్రల్లో ఉండేటప్పుడు ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుంది, మరలా క్లచ్ పట్టుకుంటే ఇంజిన్ స్టార్ట్ అవుతుందండి. అది దాని తర్వాత ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉండేటటువంటి ఫీచర్స్ని అయితే డిఫైన్ చేస్తాయి అన్నమాట. ఇది చూపిస్తాను నేను మీకు. దాని తర్వాత స్టీరింగ్ కంట్రోల్స్ అండి. స్టీరింగ్ కంట్రోల్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది, సో అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాయిస్ కంట్రోల్ కమాండ్ కూడా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత ఇక లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే కాల్ రిసీవ్ కట్ చేయడానికి, మ్యూట్లో పెట్టడానికి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. హార్న్ అయితే ఇక్కడ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందన్నమాట. 4 స్పోక్ స్టీరింగ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. లెదర్ ర్యాపింగ్ అయితే ఏం లేదు, మనం లెదర్ ర్యాపింగ్ అయితే చేసుకోవచ్చండి. దాని తర్వాత హెడ్ లైట్ కంట్రోల్స్. దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది మనం ప్రెస్ చేసామంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఫీచర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇదిగో మనకైతే ఇది స్పీడోమీటర్ సెంటర్లో కనిపిస్తుంది కదా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలోన సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ట్రిప్ ఏ, దాని తర్వాత యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, దాని తర్వాత ఇక్కడైతే మనకి స్పీడోమీటర్ అయితే అనలాగ్లో కనిపిస్తూ ఉంది. ఆర్పిఎం మీటర్ ఇటువైపు కనిపిస్తూ ఉంది. మిగతావన్నీ మీకు తెలిసినవి ఓడోమీటర్, దాని తర్వాత డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ కూడా మీకు అక్కడ వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఇక్కడ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూసుకోవచ్చండి. సో కార్లో వెళ్తున్నప్పుడు ఇది మనం ప్రెస్ చేసామంటే ఇక్కడ అడ్వెంచర్ మోడ్ అని చెప్పేసి రాస్తుంది కదా, ఇక్కడైతే మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టార్క్, అలాగే ఇవన్నీ కూడా పవరు కనిపిస్తూ ఉంటాయి. రఫ్ రోడ్ కండిషన్లో మనం తిరిగేటప్పుడు ఆ విధంగా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. గేర్ పొజిషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట, కాస్త చిన్న డిస్ప్లే అయితే ఉంది ఇది. దాని తర్వాత ఇదంతా కూడా మనకి హాట్ టచ్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండిల్ కూడా ఉంటుందన్నమాట. మనం ఆఫ్ రోడ్ కండిషన్ తిరిగేటప్పుడు కో ప్యాసింజర్ పట్టుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత గ్లో బాక్స్ అయితే చిన్న గ్లో బాక్స్, జస్ట్ డాక్యుమెంట్స్ క్యారీ చేయడానికి గ్లో బాక్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఈ ఫీచర్స్ అన్నీ కూడా చూడండి. ఇక్కడైతే మనకి రేడియో, కాల్, దాని తర్వాత ఇది కనుక మనం ప్రెస్ చేసాం అనేసి అంటే టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇది ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్స్ అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత కిందకు వచ్చినట్టయితే ఏసీకి సంబంధించినటువంటిది. ఏసీ అయితే మనకి కూల్, హాట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏసీ ఫ్యాన్ స్పీడ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఏసీ మోడ్ అనమాట, ఇది మనకి గుండెకి తగలాలా
ఆ కారుకి తగలాలి. ఈ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో రేరు డీఫాగర్ ఇచ్చారు కదా, సో రేరు ఫ్రంట్ ఏసీలో అయితే మోడ్స్ ఉంటాయి మనకి. దాని రీసర్క్యులేషన్ మోడు, నార్మల్ బయట ఎయిర్ లోపలికి రావడానికి ఏసీ ఆను. దాని తర్వాత సో ఇది మనకి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకూడదు అనేసి అనుకుంటే కో ప్యాసింజర్ సైడ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మన ఒక్కడమే తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే చాలు కదా, పక్కది ఓపెన్ అయితే వేస్ట్ అని చెప్పేసి ఎయిర్ బ్యాగ్స్ ఆఫ్ చేసుకోవచ్చు, మందు కూడా ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సీట్ బెల్ట్ వార్నింగ్ అనమాట ఇది. దాని తర్వాత ఇది హజార్డ్. దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్. దాని తర్వాత కొండ దిగేటప్పుడు ఇది కనుక నొక్కి దిగుతున్నాం అనేసి అంటే కార్ అయితే రోల్ ఆన్ అయిపోకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత గార్డ్ డౌన్లో కార్ హోల్డ్ చేయాలన్నా ఇదైతే ఉపయోగపడుతుంది. దాని తర్వాత 4 డోర్లు కూడా లాక్ చేసేయడానికండి. దాని తర్వాత ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు, ఈ కింద యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, 3.5mm జాక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడైతే ఒక ప్యాడింగ్ అయితే ఇచ్చారు మొబైల్ పెట్టుకోవడానికి, రఫ్ సర్ఫేస్ అయితే ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కాదండి అది. దాని తర్వాత ఇదైతే మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగినటువంటి 1.5 లీటర్ డీజిల్ కార్ కదా. ఇప్పుడైతే రివర్స్ చేసుకుందాం. సో బ్యాక్ సెన్సార్స్ అయితే ఆన్ అవుతున్నాయి. సో రివర్స్ వేసుకోవాలంటే ఇక్కడైతే జస్ట్ ఇది పైకి ఎత్తి రివర్స్ పడుతుంది అనమాట, లేదనేసి అంటే ఫస్ట్ గేర్ పడిపోద్ది. తర్వాత ఇక్కడైతే మనకి ఆ చిన్న స్పేస్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత పవర్ విండోస్ అయితే ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చండి. సో సింగిల్ టచ్ డౌన్, సింగిల్ టచ్ అప్ అయితే లేదు. ఓకే, నార్మల్గానే మనం ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవాలి పవర్ విండోస్. హ్యాండ్ బ్రేక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు, కాయిన్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో లోపల అయితే మనకి చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా, మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ అయితే ఉంది. సో ఇదైతే మాన్యువల్ కార్ గురించి అయితే చెప్తున్నా. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగినటువంటి ఈ మాన్యువల్ కార్ అయితే మనకి మైలేజ్ విషయంలో మనకి 15.5 అయితే కంపెనీ ఇచ్చారనమాట. ఇక్కడ యావరేజ్ కూడా మనకి 15.5 అయితే కనిపిస్తూ ఉంది. అండ్ గైస్, మహేంద్ర థార్ అనేది మనకి 5 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. అదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్, దాని తర్వాత గ్రే కలర్ అండి, దాని తర్వాత బ్లాక్ కలరు, ఆక్వా మెరిన్ కలరు, అలాగే వైట్ కలరు. మీకే కలర్ నచ్చినది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మై ఫేవరెట్ రెడ్ కలర్. ఈ కార్ అయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కదండి. సో ఇదైతే మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 4x2 టెక్నాలజీ కార్ అనమాట. ఇదైతే మనకి 15,60,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే మనం రివ్యూ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన నియాన్ మోటార్స్ షీలానగర్లో ఉన్న షోరూమ్ వరకు అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.